జగన్ గారిది అయితేనే బాగుంటుందని అనుకుంటున్నాను నేను. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు అనుకుంటున్నానంటే కొన్ని పనులు ఏంటంటే అవని పనులు కూడా చేయించాడు ఆయన. ఓకే. పెండింగ్ ఉన్నవి చేయించేశాడు. కాలువలు గీలువలు ఇలాంటి ఓకే. చాలా కాలం నుంచి వచ్చి కాలువలో పడి టూ వీలర్ రోడ్లు కారు రోడ్లు పడి ఎంత ఇబ్బంది పడ్డారో 6-13 మనం రాడిపేటలో. ఓకే. అలాంటివి చాలా ఉన్నాయండి చెప్పుకోవాలంటే. జగన్ గారు వస్తారేమో అనుకుంటున్నాను నేను. ఓకే. జగన్ గారి పాలన బాగానే ఉందా? బాగుందండి, బాగానే ఉంది. ఏం తక్కువ ఏమన్నా ఉంటే చెప్పండి మీరే. అన్నీ బాగానే ఉన్నాయి. ఓకే. రైస్ ఇస్తున్నారు, ఇంటికి వచ్చి ఇస్తున్నారు పింఛను. అంతకుముందు బాబు గారు నేను ఇచ్చానంటున్నారు కదా. సరే, ఎవరు ఇచ్చినా అతనికి ఇతనికి కొంచెం తేడా ఉంటుంది. మీరు ట్రాలీ చేసి చూసుకోండి. ఓకే. మీకేం తేడా అనిపించింది? నాకేం తేడా అనిపించిందంటే అంతకుముందు పనులు అంత కరెక్ట్గా అవ్వలేదండి. కొన్ని పెండింగ్ పడ్డాయి. వర్క్ కూడా లేటుగా జరిగింది. ఈ గవర్నమెంట్లో ఇప్పుడు బాగానే నడుస్తున్నాయి. నా పేరేమన్నా వేస్తారా ఏంటి కుంపదీసి? చెప్పండి. ఇంకా అంతవరకు నాకు తెలిసింది చెప్పా. మరి మళ్ళీ వస్తే బాగుండిద్ది అంటారా? బాగుంటుందండి. జగన్ గారు ప్రవేశపెట్టిన పథకాలు అసలు అందరికి అందుతున్నాయా? సహజంగా అందుతున్నాయి, సమానంగా అందుతున్నాయి. క్లీనింగ్ కూడా బాగుంది. మున్సిపాలిటీ క్లీనింగ్, కాలువలు క్లీన్ చేయటం, రోడ్లు ఊడవటం ఖచ్చితంగా వచ్చి చేస్తున్నారుగా. మరి వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు బాబాయ్? వాలంటీర్లు అంటే మీలాగా వచ్చేవాళ్ళ చెక్ చేసి వాలంటీర్స్ డబ్బులు ఇస్తారు కదా సచివాలయం వాళ్ళు. వాళ్ళు బాగానే చేస్తున్నారు. వాళ్ళ వల్ల ఉపయోగం ఉందా? ఉపయోగమే కదండి. ఎవరి వాళ్ళకి తెచ్చిస్తున్నారుగా. మార్పు రాకుండా దీనికి ఇవ్వకుండా కరెక్ట్గా ఎవరి డబ్బులు వాళ్ళకి అందజేస్తున్నారుగా. గవర్నమెంట్ అయితే బాగానే ఉందంటారు. బాగానే ఉంది. మళ్ళీ గెలిపిస్తారా? గెలిపిస్తారా? నా ఒక్కడిష్టమే ఉందండి చెప్పండి. నా అభిప్రాయం అయితే నేను వేస్తా. జగన్ గారికి వేస్తా, నిర్భయంగా చెప్తా. అంతవరకు చెప్ప